మనకి కరుణ్ నాయర్ పర్ఫార్మెన్స్ కనుక ఒకసారి చూసుకుంటే అంతకుముందు దేశవాళీ క్రికెట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దాని తర్వాత ఐపీఎల్లో కూడా కొంచెం పర్లేదు అనిపించాడు. దాని తర్వాత అందుకని చెప్పి ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్కి కూడా అతను సెలెక్ట్ చేశారు. మరి ఇంగ్లాండ్ సిరీస్లో చూసుకుంటే తను చాలా దారుణంగా ఫెయిల్ అవుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు మొత్తం 3 మ్యాచ్లు ఆడితే 130 రన్స్ సంథింగ్ కొట్టాడు. అయితే దాంట్లో హైయెస్ట్ స్కోర్ చూసుకున్నా సరే లాస్ట్ మ్యాచ్లో 40 రన్స్ కొట్టాడు అంతే. సో మరి దీంతో మన మాజీ వికెట్ కీపర్ అయిన దీప్ దాస్ గుప్తా కూడా మాట్లాడటం జరిగింది దీని గురించి. అయితే ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు మనకి సాయి సుదర్శన్ ఉన్నాడు కదా, ఒకసారి సాయి సుదర్శన్ పర్ఫార్మెన్స్ చూడండి. ఫస్ట్ మ్యాచ్లో ఫస్ట్ 2 ఇన్నింగ్స్ ఆడాడు అంతే. దాని తర్వాత 2 మ్యాచ్ల్లో అతనికి ఛాన్స్ ఇవ్వలేదు. ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసుకుంటే కొంచెం స్ట్రగుల్ అయ్యాడు. సో కానీ సెకండ్ ఇన్నింగ్స్లో చూసుకుంటే కొంచెం కంఫర్టబుల్గా అనిపించాడు కాబట్టి దాని తర్వాత కరుణ్ నాయర్కు చూసుకుంటే ఇప్పటి వరకు 6 ఇన్నింగ్స్లు మీరు ఛాన్స్ ఇచ్చారు. మరి మిగతా 2 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ఆ 2 మ్యాచ్ల్లో కరుణ్ నాయర్ బదులు మరి సాయి సుదర్శన్కి ఛాన్స్ ఇస్తే చాలా బెటర్గా ఉండిద్ది అని చెప్పేసి అతను మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఇటువైపు సాయి సుదర్శన్ చూసుకుంటే ఒక యంగ్స్టర్ ఐపీఎల్లో చూసుకున్నా సరే తను ప్రూవ్ చేసుకున్నాడు. మరి ఇప్పుడు కూడా అతనికి కొన్ని ఛాన్స్లు ఉండి చాలు, కొన్ని ఛాన్స్లు ఇస్తే ఆటోమేటిక్గా అతను ప్రూవ్ చేసుకోగలుగుతాడు. ఆ నెంబర్ 3 స్పాట్ కూడా మనకి ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి ఆ నెంబర్ 3 స్పాట్ను కూడా అతను మరి భర్తీ చేయగలుగుతాడు. సో ఆ నమ్మకం అయితే నాకు ఉందని చెప్పేసి మరి దీప్ దాస్ గుప్తా కూడా దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట. సో చూద్దాం, మరి నెక్స్ట్ 2 మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి ఆ 2 మ్యాచెస్లో కరుణ్ నాయర్ని తీసుకుంటారా లేదంటే సాయి సుదర్శన్ తీసుకుంటారా అనేది ఇక తెలియాల్సి ఉంది కాబట్టి. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? కరుణ్ నాయర్కి ఛాన్స్ ఇవ్వాలా లేదంటే సాయి సుదర్శన్ తీసుకురావాలా? సో మరి దీని గురించి ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసేయండి.